హాయ్ ఫ్రెండ్స్, మొన్న ఈ ఇందిరమ్మ ఇంటి పనులు 98% కంప్లీట్ అయ్యాయి అని ఒక వీడియో చేశాను కదా. సో ఇప్పుడు టోటల్ ఓవరాల్గా ఇంటి పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి అండ్ వాళ్ళు గృహప్రవేశం కూడా చేసుకున్నారు. సో ఇప్పుడు ఇల్లు ఎలా ఉంది పనులన్నీ పూర్తయిన తర్వాత, అండ్ బిల్లులన్నీ వచ్చాయా, అండ్ గదుల సైజులు ఎంత, అండ్ ప్రహరీ గోడ ఎంత అయ్యింది, ఇవన్నీ ఈ వీడియోలో చెప్తాను. అదేవిధంగా ఇంటికి బిల్లులన్నీ వచ్చేసాయా, అండ్ ఇల్లు వాళ్ళు ఇచ్చిన సైజు కన్నా ఎక్కువ కట్టారా లేదా తక్కువ కట్టారా అనే విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ టోటల్గా ఈ ఇంటికి ఎంత ఖర్చు అయింది కూడా చెప్తాను. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే మీరు ఇంటిని ఒకసారి క్లియర్గా మంచిగా చూడండి. ఒకవేళ ఇలాంటి స్టైల్లో మీకు ఇందిరమ్మ ఇల్లు కావాలి అనుకుంటే ఈ వీడియోని సేవ్ చేసుకోండి. ఎందుకంటే వీడియోలో కనిపిస్తున్న ఇందిరమ్మ ఇల్లు చాలా అంటే చాలా బాగుంది. మొన్న మనం వీడియో తీసినప్పుడు బయట పక్క ఈ రేకుల షెడ్ కింద ఈ టైల్స్ అనేవి వేయలేదు, అండ్ బాత్రూమ్ వర్క్ కూడా అప్పుడు జరుగుతూ ఉంది, అండ్ సైడ్ అనే ఈ వర్క్ అనేది కూడా ఆ రోజు చెయ్యలేదనుకుంటాను నాకు తెలిసి అయితే. సో చూస్తున్నారు కదా, ఇల్లు అయితే చాలా నిండుగా చాలా అందంగా కనిపిస్తుంది. బయట ఎలివేషన్ పక్కన అంటే గుమ్మం ముందు ఇంటి ముందు సీలింగ్ అయితే చేయించారు, అండ్ స్టెయిర్ కేసెస్ ఉంటాయి కదా ఎలివేషన్ లోపల, వాటికి డిజైన్ గట్లా ఏమీ చేయించలేదు, అండ్ టైల్స్ కూడా వేయించలేదు, నార్మల్గానే ఉంది. సో ఇప్పుడైతే ఇంటి లోపల చూద్దాం ఏ విధంగా కనిపిస్తుందో. సో ఇప్పుడు ఇంటి లోపలికి వెళ్దాం. సో చూస్తున్నారు కదా కింద టైల్స్ అనేవి ఏ విధంగా వేయించారో. సో బెడ్రూముల్లోనూ కిచెన్లోనూ హాల్లోనూ సేమ్ ఇవే టైల్స్ వాడారు, ఎక్స్ట్రా టైల్స్ కలర్స్ ఏమీ వాడలేదు. సో ఇది దేవుడి గది. సో ఇంటి లోపల హాల్లోనే చిన్న దేవుడి గదిని ఏర్పాటు చేసుకున్నారు. సో ఇంటికి కావలసిన కిటికీలు దర్వాజాలు అన్నీ అయితే చేయించేశారు. చాలా అంటే చాలా బాగుంది. వాటికి పెయింట్ కూడా చేశారు, చాలా బాగున్నాయి పెయింట్స్ కూడాను. సో టీవీ కేస్ గురించి మొన్న ఒక షార్ట్ వీడియో చేశాను కదా, సో ఆ టీవీ కేస్ ఇదే అన్నమాట. సో అందులో నేను ఒక క్వశ్చన్ అడిగాను, అది వుడ్డా లేకపోతే సిమెంట్ వర్క్తో చేసిందా అని. చాలామంది కామెంట్ అయితే చేయలేదు అసలు దానికి. సో అది వచ్చేసి సిమెంట్తో చేసిందే, దానికి పెయింట్ వేయడం ద్వారా అలా వుడ్లాగా అనిపిస్తుంది. సో పైన సీలింగ్ చూస్తున్నారా ఏ విధంగా ఉందో, పైన సీలింగ్ చాలా బాగుంది. సో ఫస్ట్ అయితే మీకు ఈ ఇంటి ప్లాన్ చెప్తాను. సో ఇంటి ప్లాన్ ఏంటంటే 22 అడుగుల వెడల్పు అండ్ 26 అడుగుల పొడవు అనమాట. సో టోటల్గా 572 స్క్వేర్ ఫీట్స్ ఈ ఇల్లు. సో ఈ 572 స్క్వేర్ ఫీట్స్లో వీళ్ళు ఓపెన్ కిచెను, సారీ ఎల్ షేప్ హాల్ అనమాట. ఎల్ షేప్ హాల్లోనే క్లోజ్డ్ కిచెన్ అయితే కట్టించుకున్నారు. సో ఈ ఎల్ షేప్ హాలు క్లోజ్డ్ కిచెను దాని కొలతలు వచ్చేసి టోటల్గా 14x22. అందులో ఇది కనిపిస్తున్నది క్లోజ్డ్ కిచెన్ అని చెప్పాను కదా. సో ఆ క్లోజ్డ్ కిచెన్ వచ్చేసి 6x10 అది అన్నమాట సైజు. సో తర్వాత ఈ ఇంటికి 2 బెడ్రూమ్లని ప్లాన్ చేశారు. సో 2 బెడ్రూమ్లు కూడా సేమ్ సైజు, ఒకదాన్ని తగ్గించి ఒకదాన్ని పెంచడం అలా ఏం చేయలేదు, 2 సమానంగా కట్టించుకున్నారు బెడ్రూమ్ల సైజుల్లో. సో బెడ్రూమ్ల సైజులు వచ్చేసి 12x11 అనమాట. సో ఎక్కడా కూడా వీళ్ళకు అటాచ్డ్ బాత్రూమ్ అనేది రాలేదు, అటాచ్డ్ బాత్రూమ్ని చేయించలేదు. బాత్రూమ్ వచ్చేసి సపరేట్గా ఇంటి బయట అయితే ప్లాన్ చేశారు, అండ్ ఇంటి చుట్టూ ప్రహరీ గోడను కట్టించుకున్నారు చూశారు కదా. సో ఇంటికి రైట్ సైడు కొద్దిగా ప్లేస్ వదిలారు, ఇంటికి లెఫ్ట్ సైడు చాలా ప్లేస్ను వదిలిపెట్టారు. ఎందుకంటే ఈ ఇంటి సింహద్వారం ఏదైతే ఉందో అది తూర్పు వైపు ఉంది, అందువల్ల ఇంటికి లెఫ్ట్ సైడ్ ఎక్కువ ప్లేస్ వచ్చింది, రైట్ సైడు తక్కువ ప్లేస్ వచ్చిందనమాట. సో ఇంటి సీలింగ్ చూస్తున్నారు కదా. సో ఈ ఇంటి సీలింగ్ గురించి కూడా నేను చిన్న షార్ట్ వీడియో చేయడం జరిగింది. సో 25,000లోనే ఈ ఇంటి సీలింగ్ అయితే వేయడం జరిగింది, అది జిప్సమ్ సీలింగ్ అనమాట. సో ఇంటి టైల్స్ చూస్తున్నారు కదా, ఇందాకే చెప్పాను కదా టైల్స్ ఎక్కడ ఏ రూమ్లోనూ మార్చలేదు, సేమ్ టైల్స్ సేమ్ కలరు. సో ఇక ఇంటి టోటల్ కాస్ట్ ఎంత అయింది అనేది చెప్తాను.
ఈ ఇంటికి ఇప్పటి వరకు అంటే మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇంటి ప్రహారీ గోడ వాటికి కలర్స్ వేయలేదన్నమాట. సో అవి వదిలేసి ఇప్పటి వరకు ఇంటికి ఓవరాల్ ఖర్చు అయితే 26 లక్షలు అయ్యిందనమాట. సో 26 లక్షల్లో వీళ్ళకు బిల్లు వచ్చేసి 4 లక్షలు వచ్చింది. లాస్ట్ బిల్ ఇంకా రాలేదు. లాస్ట్ బిల్లు ₹1,00,000 రావాలి. మిగతాదంతాను వాళ్ళు ఓన్గా ఖర్చు చేసుకున్నారు. సో చాలామంది చాలా వీడియోలు చూసి కామెంట్ ఏం చేస్తున్నారంటే ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే వాళ్ళు పేదలై ఉంటేనే ఇల్లు ఇవ్వాలి, లేకపోతే ఎందుకు ఇస్తున్నారు ఇలాంటివి ఉన్న వాళ్ళకని చెప్పేసి. సో ఈ రోజుల్లో పేదవాళ్ళు ఎవ్వరూ లేరండి. మనకి ఎవరైతే బయట కనిపిస్తున్నారో వాళ్ళు పేదవాళ్ళలాగే కనిపిస్తున్నారు, కానీ వాళ్ళ దగ్గర చాలా అంటే చాలా డబ్బు ఉండొచ్చు. అవునా కదా? సో లైఫ్లో ఇల్లు అనేది ఎవరైనా ఒకేసారి కట్టుకుంటారు కాబట్టి ఇందిరమ్మ ఇల్లు వచ్చిన ప్రతి ఒక్కరూ వాళ్ళ దగ్గర ఉన్న ఎంతో కొంత అమౌంట్ని యాడ్ చేసుకుని ఇంటిని ఇలా ఒకేసారి మంచిగా కట్టుకుంటున్నారు. అంతేగాని పేదవాళ్ళు గొప్పవాళ్ళు అనేది తేడా అనేది ఇక్కడ ఏమీ లేదు. సో చూస్తున్నారు కదా ఇల్లు అనేది ఎలా కనిపిస్తుందో. సో ఇప్పుడు బిల్డింగ్ పైకి వెళ్ళి బిల్డింగ్ పైన ఏ విధంగా ఉందో చూపిస్తాను. సో ఇంటి చుట్టూ ప్రహరీ గోడ చూశారు కదా, అండ్ ఇంటి చుట్టూ అంటే ఇంటికి ముందు అండ్ ఇంటికి లెఫ్ట్ సైడ్న వాళ్ళు రేకుల షెడ్ వేశారు కదా, అది కూడా చూశారు కదా ఏ విధంగా ఉందో. సో ఆ రేకుల షెడ్ వరకు ₹1,00,000 అయ్యి ఉంటాయి. సో రేకుల షెడ్ ఎందుకు వేశారంటే వీళ్ళు ఇంటికి ముందు మాత్రమే కొద్దిగా స్లాబ్ ఏరియాని పెంచారు, ఇంటికి లెఫ్ట్ సైడ్ స్లాబ్ ఏరియాని పెంచుకోలేదు. సో దానివల్ల రేకుల షెడ్ వేయడం జరిగింది. ఒకవేళ వర్షం వచ్చినా అంత ఇబ్బందిగా ఏముండదు. ఇప్పుడు చాలా ఎక్కువ ప్లేస్ అయితే కలిసి వస్తుంది దానివల్ల వాళ్ళకి. అండ్ ఏమైనా ఫంక్షన్స్ ఉండి చుట్టాలు వచ్చినా కూడా చాలా బాగుంటుంది స్టే చేయడానికి. సో ఎలివేషన్ వల్ల ఇంటి ముందు కొద్దిగా స్లాబ్ ఏరియా అనేది పెరగడం జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.